అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనాయక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మాస్ మహారాజా రవితేజ్ పరిస్థితి ఇప్పుడు చాలా అంటే చాలా దారుణంగా ఉంది గదా! అవునా గదా! 100,00,00,000 షేర్ కలెక్ట్ చేయాల్సిన రవితేజ్ మూవీస్ ఇప్పుడు రవితేజ మార్కెట్ 10,00,00,000కే పడిపోయింది. చాలా అంటే చాలా దారుణంగా అయితే మారిపోయింది. 'రవితేజ్' అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటే 100,00,00,000, 100,00,00,000 దాటిన సినిమా ఏదంటే అది 'ధమాకా' సినిమా. అవునా కదా! ఫస్ట్ ఫిల్మ్ 100,00,00,000 గ్రాస్‌నైతే కలెక్ట్ అయితే చేసింది. దానికి పైనైతే కలెక్ట్ చేసింది. దాని తర్వాత 7 ఫ్లాప్‌లు కంటిన్యూయస్‌గా 7 డిజాస్టర్‌లయితే వచ్చాయి 'రవితేజ'కి. ఈ కాలం ఆడియన్స్‌కి 'రవితేజ' దూరం అయిపోతున్నాడనే చెప్పొచ్చు. అవునా కదా! ఇప్పుడు 10,00,00,000 షేరే వసూలు చేయాలంటే కష్టమైతే అయిపోయింది. రీసెంట్‌గా వచ్చిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ అంటే రిలీజ్‌కి ముందు 20,00,00,000 బిజినెస్ అయితే చేసింది. దాని తర్వాత వచ్చింది ఎంత బయర్స్‌కి 10,00,00,000 మాత్రమే. అంటే బయర్స్‌కి 10,00,00,000 నష్టం అయితే జరిగింది. ఈ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనైతే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాకి రవితేజ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? 'భరత మహాశైలకు విజ్ఞప్తి' సినిమాకి రవితేజ్ తీసుకున్న రెమ్యూనరేషన్ 4,00,00,000 మాత్రమే. అంటే ముందుగా అయితే రెమ్యూనరేషన్ అయితే తీసుకోలేదంట రవితేజ్. లాభాలొచ్చిన తర్వాతే రెమ్యూనరేషన్ తీసుకుంటాననైతే చెప్పాడంట రవితేజ్. ఫైనల్‌గా లాభాలొచ్చిన తర్వాత 4,00,00,000 అయితే ప్రొడ్యూసర్ అయితే ఇచ్చాడంట. ఈ 'భరత మహాశైలకు విజ్ఞప్తి.' ఒక టైంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకి పోటీగా రిలీజ్ అయ్యే 'రవితేజ్' సినిమాలిప్పుడు చాలా అంటే చాలా దారుణంగా మార్కెట్‌లో పడిపోయాయి మనకంతా తెలుసు. తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే. అంటే త్వరగా సినిమాలు తీస్తాడు. అవునా కదా! సంవత్సరానికి 2 సినిమాలు, సంవత్సరానికి ఒక సినిమా, సంవత్సరానికి ఒక సినిమా తినే తీస్తాడు. కొన్ని టైముల్లో సంవత్సరానికి 2, 3 సినిమాలు గూడా వచ్చాయి. అవునా కదా! అందుకే అంటే స్టోరీ సరిగ్గా లేదు. రొటీన్ స్టోరీస్‌ని ఎంచుకుంటాడు కాబట్టి డిజాస్టర్‌లయితే అయ్యాయి గాబట్టి మార్కెట్ అయితే పడిపోయింది. ఇప్పుడు 'రవితేజ' కొత్త మూవీ చేస్తున్నాడు. అది 'ఇరుముడి' మూవీ. ఈ సినిమాకి గూడా రెమ్యూనరేషన్ అయితే తీసుకోలేదంట. అంటే ఈ సినిమా హిట్ అయిన తర్వాత, లాభాలొచ్చిన తర్వాత మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటాను అనైతే 'రవితేజ' అయితే చెప్పాడంట. ఈ సినిమాకి ఒక 4,00,00,000 వరకు రావచ్చని చాలామందైతే చర్చించుకుంటున్నారు. అవునా కదా! ఒక్కొక్క టైంలో 20,00,00,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనైతే సోషల్ మీడియాలో అయితే చూపిస్తుంది గూగుల్‌లో అంతా. అది ఎంత మాత్రం నిజం, ఎంత మాత్రం అబద్ధం ఏమీ తెలీదు. అవునా కదా! పర్ఫెక్ట్‌గా సరిగ్గానే ఎక్కడ వాళ్ళు ఇంతే తీసుకున్నారు, ఇన్ని కోట్లే తీసుకున్నారు అని మనకి ఎక్కడ తెలీదు. అవునా కదా! 'మెగాస్టార్ చిరంజీవి' 80,00,00,000 తీసుకున్నాడంట. 'మనశంకర వరప్రసాద్‌కి', 'రామ్ చరణ్' 100,00,00,000 తీసుకున్నాడంట. 'దళపతి విజయ్' 200,00,00,000 తీసుకున్నాడంట. 'అల్లు అర్జున్' 150 క్రోర్ తీసుకున్నాడంట. 'ప్రభాస్' 200,00,00,000 తీసుకున్నాడంట. 'మహేష్ బాబు' 250,00,00,000 తీసుకున్నాడంట అని మనమైతే చూస్తాం. కానీ ఎక్కడ పర్ఫెక్ట్ అక్యురసీ అనేది మనకైతే తెలీదు. కానీ ప్రస్తుతానికైతే 'రవితేజ్' మార్కెట్ అయితే క్లీన్‌గా అయితే పడిపోయింది. ఈ కాలం యువతకి, ఈ కాలం ఆడియన్స్‌కి చాలా దూరం అయిపోతున్నాడని చెప్పొచ్చు. అయినా కూడా ఒక మంచి హిట్టు ఈ కాలంలో కొన్ని హిట్స్ అయితే వచ్చాయి. కానీ అవి 'రవితేజ' రేంజ్ హిట్స్ అయితే కావు. ఒక మంచి హిట్, ఒక అద్దిరిపోయే హిట్ ఇవ్వాలని చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు 'రవితేజ.' కానీ అది కుదరట్లేదు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. 'రవితేజ్' ఫ్యూచర్‌లో ఒక అద్దిరిపోయే ఫిల్మ్ తీస్తాడా? తీయడా? కామెంట్ అయితే చేయండి. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ సపోర్ట్ చేయండి. బై.